నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి, ఇది కామన్గా అందరికి ఉండే డౌట్ ఏంటి అని అంటే, ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ అనేది సేఫా కాదా, ఒకవేళ సేఫ్ అయితే ఎంతవరకు తీసుకోవచ్చు అని ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నాం. సో బేసిక్గా కోకోనట్ వాటర్లో మనకి 95% వాటర్ ఉంటుంది. మిగతా అంతా మనకి మినరల్స్, వైటమిన్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఈ పొటాషియం, మెగ్నీషియం అనేది మనకి ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. ఏంటి అడ్వాంటేజ్ అని అంటే, మెయిన్గా ఈ హై బీపీ అనేది రాకుండా మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు మెయిన్గా ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలామందికి ఏంటి అని అంటే వామిటింగ్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. దానివల్ల చాలా డీహైడ్రేటెడ్ అయిపోతారు, బాడీ నుండి వాటర్ లాస్, ఎలక్ట్రోలైట్ లాస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటికీ కోకోనట్ వాటర్ అనేది చాలా బెస్ట్ మెడిసిన్ అనమాట. సో మనం కోకోనట్ వాటర్ తీసుకున్నట్టయితే కనుక మనకి బాడీలో వెళ్ళిపోయిన ఈ ఎలక్ట్రోలైట్స్, వాటర్ ఇదంతా మనకి రీప్లేస్మెంట్ అనేది అవుతుంది అనమాట. సో అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే, సో ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే, వాటర్ తాగితే ఆ సెన్సేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో అట్లాంటి కేసెస్లో ఏంటంటే మనకి కోకోనట్ వాటర్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో దానివల్ల మనకి తాగగానే థర్స్ట్ అనేది పోతుంది. అండ్ దాంతోపాటు మనకి ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. అండ్ కోకోనట్ వాటర్ అనేది ఫ్రెష్లీ అవైలబుల్ ఉంటుంది. లైక్ స్టోర్డ్ కోకోనట్ వాటర్ కాకుండా ఫ్రెష్లీ అవైలబుల్ కోకోనట్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే స్టోర్డ్ కోకోనట్ వాటర్ మనకు మోర్ దాన్ 2 to 3 hours కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి ఫ్రెష్ కోకోనట్ వాటర్ మాత్రమే మనం తీసుకోవాలి. అండ్ కోకోనట్లో ఏంటి అని అంటే, కోకోనట్ వాటర్లో ఈ పొటాషియం కంటెంట్ అనేది మనకి బనానా కన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అది మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అండ్ మెగ్నీషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మెగ్నీషియం కంటెంట్ వల్ల ఏంటి అని అంటే మనకి హై బీపీ నుండి కాపాడుతుంది అనమాట. సో ఇలా కోకోనట్ వాటర్ అనేది డీహైడ్రేటెడ్ ఉన్నా కానీ, మనకి సమ్మర్ సీజన్లో కానీ, లైక్ వాటర్ ఎక్కువ తీసుకోలేని స్టేజ్లో మనం కోకోనట్ వాటర్ అవైలబుల్ ఉంటే మనకి ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా కోకోనట్ వాటర్ వల్ల బెనిఫిట్సే కానీ మనకి రిస్క్ అయితే చాలా తక్కువ అనమాట. అండ్ షుగర్, ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్న వాళ్ళు కూడా కోకోనట్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. దానివల్ల మనకి షుగర్ లెవెల్స్లో ఆల్టరేషన్స్, అట్లా మేజర్ ఆల్టరేషన్స్ అయితే ఏమి ఉండవు. సో ఇది డయాబెటీస్లో కూడా సేఫ్ అనమాట. ఇలా మీకు ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అండ్ కింద మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.